గతంలో అధికార పార్టీ ఓడితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే భయం ఉండేదా? సోషల్ మీడియా ప్రభావం వల్ల అవగాహన పెరిగి నాయకులను సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారా? సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారి సంఖ్య పార్టీలకు వచ్చే ఓట్లు ఎప్పుడూ మ్యాచ్ కావటం లేదని గత్యరిత్రను లెక్క వేసుకుంటున్నారా? ప్రజల్లో భరోసా కల్పిస్తే జనసేన కూటమి అధికారంలోకి రావడం కష్టమేమీ కాదా? మామూలుగా అయితే అది ఎండాకాలమే, కానీ ఐపీఎల్ రాకతో ఇది క్రికెట్ సీజన్గా మారిపోయింది. సూపర్ మ్యాచ్లు, సూపర్ ఓవర్లు, స్టార్ బ్యాట్స్మెన్ కొట్టే సూపర్ సిక్స్ల గురించి ఇక చర్చంతా. బహుశా ఈ క్రికెట్ టెర్మినాలజీలో చెప్తే బాగా ఎక్కుతుందేమో. ఏపీలో ఎన్నికల సమయం కావడంతో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు సూపర్ సిక్స్లను ప్రకటిస్తే జనసేన అధినేత పవన్ షణ్ముఖ వ్యూహం అంటూ హడలెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ నవరత్నాలకు ధీటుగా బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో రూపొందించిన ఈ సూపర్ సిక్స్ మొత్తం 6 సంక్షేమ పథకాలు పేర్కొన్నారు. మరి బాబు సూపర్ 6 సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల మ్యాచ్ను గెలిపించగలవా అనే ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఈ సూపర్ 6లో మొదటి హామీలో యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, అలాగే నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు. రెండో హామీలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం, మూడో దాంట్లో ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు. అదేవిధంగా నాలుగో హామీలో ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఐదో హామీగా ప్రతి మహిళకి నెలకు 1,500, ఆరో హామీగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. వీటన్నింటినీ కలిపి సూపర్ 6గా పిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో మళ్లీ జగన్ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తోంది. అయితే ఇలాంటి రొటీన్ ప్రచారాలను ప్రజలు నమ్మడం ఏనాడో మానేశారు. గతంలో అధికార పార్టీ ఓడితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే భయం ఉండేది. కానీ సోషల్ మీడియా ప్రభావం వల్ల అవగాహన పెరిగి పథకాలకు ఖర్చు పెట్టే డబ్బులు నాయకుల జేబుల్లో నుంచి ఇస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నడుస్తున్న సంక్షేమ పథకాలను ఆపే పరిస్థితుల్లో లేవని కొందరు పరిశీలకులు అంటున్నారు. అటు తమిళనాడులో స్టాలిన్, ఢిల్లీలో కేజ్రీవాల్, బెంగాల్లో మమతా బెనర్జీ, కర్ణాటకలో సిద్ధరామయ్య లేదా బీజేపీ, అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా కేవలం పేర్ల మార్పు తప్ప ఇంచుమించు అందరూ ఒకే రకమైన పథకాలు అమలు చేస్తున్నారు. మొత్తానికి ఇలా ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా సరే అధికారం మారినప్పుడల్లా సంక్షేమ పథకాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదని వివరిస్తున్నారు. ఇది ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోవడం వల్ల ఓటు వేసేటప్పుడు సంక్షేమ పథకాలను పట్టించుకోవడం లేదని సమాచారం. దీంతో సంక్షేమ పథకాలు పోషించేది సూక్ష్మ పాత్రనని తేలింది. ఒకవేళ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయంటే అధికారంలో ఉన్న పార్టీలే ఎప్పుడూ గెలవాలి. తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ యుగ పురుషుడిగా పేరుగాంచిన ఎన్టీ రామారావు 80వ దశకంలో హామీ ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేశారు. అయినా 1989లో ఓడిపోయారు. ఆ ఓటమికి కారణం అహంకారపూరిత ధోరణి, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయడమేనని, ఆ రోజుల్లో ఆయన పాట మీద నిబంధనలు విధించడాన్ని ప్రజలు సహించలేదని విశ్లేషకులు అంటున్నారు.
ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విషయానికొస్తే 2004 నుంచి 2009 వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఎన్టీఆర్కి సమానంగా పేరు తెచ్చుకున్నారు. అయినా 2009 ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి బొటాబొటీ పాస్ మార్కులు వచ్చాయి. ప్రజారాజ్యం లోక్సత్తా ఓట్లు చీలిపోవడం, మహాకూటమిగా పోటీ చేసిన టీడీపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టుల్లో ఓట్ల బదిలీ జరగకపోవడం కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగలిగింది. కానీ సంక్షేమ పథకాల వల్ల కాదు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆయన ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను కొనసాగించారు. అయినా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. మరోవైపు పక్క రాష్ట్రమైన తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే ఆమె అమలు చేసిన పథకాలన్నింటినీ అమలు చేసింది. అయినా తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది. 2014లో కూడా చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు చూసి ఎవరూ ఓటెయ్యలేదు. కొత్త రాష్ట్రాన్ని అనుభవం కలిగిన ఒక పరిపాలనాధ్యక్షుడి చేతిలో పెట్టాలనే ప్రజలు టీడీపీకి ఓట్లేశారు. ఆ తర్వాత ఆయన సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో వేల కోట్లు మహిళల ఖాతాల్లో వేసినా వైఎస్ఆర్సీపీకే ఓట్లేశారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవడానికి కారణం 6 గ్యారంటీలు కాదంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం జగన్ చేస్తున్నట్టుగానే కేసీఆర్ కూడా మళ్లీ కరెంటు కోతులు వస్తాయి, నీళ్లుండవు, పథకాలు రావని ప్రచారం చేశారు. అయినా సరే ప్రజలు ఆయనను నమ్మలేదు. 10 ఏళ్ల అవకాశం ఇచ్చాం చాలనుకున్నారు. అహంకార ధోరణి, కుటుంబ పాలన వద్దనుకున్నారు. అందుకే ప్రజలు ఎన్ని కష్టాలైనా భరిస్తారు, కానీ అహంకారాన్ని మాత్రం సహించరని ఎన్టీఆర్, కేసీఆర్, చంద్రబాబుల ఓటములను చూపిస్తూ తెలియజేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఓ బృందం విస్తృతంగా పర్యటిస్తూ రావాలి జగన్, కావాలి జగన్ అని మీరే కదా అన్నారు అని అడిగినప్పుడు ఒక్క ఛాన్స్ అడిగారు, ఇచ్చారట. ఆ ఛాన్స్ కూడా రాజశేఖర్ రెడ్డి లాంటి పరిపాలన ఇస్తాడని ఇచ్చామని చెప్పుకొచ్చారట. అంతేగాని ఆయన ప్రకటించిన నవరత్నాలు చూసే ఓట్లు వేయలేదని స్పష్టం చేశారట. గెలిపించామని కాదు, కానీ జగన్ 125 సార్లు బటన్ నొక్కి 2,05,000 కోట్ల రూపాయల నిధులు ప్రజలకు పంచానని, రాష్ట్రంలో 87% మంది ప్రజలకు ఈ నిధులు అందాయి కాబట్టి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 లోక్సభ సీట్లు రావాల్సిందేనని జగన్ లెక్కలేసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు విరుద్ధంగా తన పథకాలకు ఇన్ని కోట్ల మంది లబ్ధిదారులున్నారు కాబట్టి అన్ని ఓట్లు వస్తాయని జగన్ అనుకోవడం అత్యాశ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారి సంఖ్య పార్టీలకు వచ్చే ఓట్లు ఎప్పుడూ మ్యాచ్ కావని గత ఎన్నికల చరిత్రను లెక్కలేసుకొని మరీ గమనిస్తే తెలుస్తుందని అభిప్రాయాలు వస్తున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికలు నవరత్నాలు వర్సెస్ సూపర్ సిక్స్లు, షణ్ముఖ వ్యూహాలు మధ్య జరిగితే గెలుపెవరదో చూడాల్సి ఉంది. గత 5 ఏళ్లలో జగన్ తాను ఇచ్చిన హామీ ప్రకారం కొద్దో గొప్పో చేసినట్లు చెప్పుకుంటున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అభివృద్ధి చేయకపోవడం, కనీస ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటించకుండా అహంకారంతో వ్యవహరించడం వల్లే ఆయన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే ప్రజలు ఉపాధి అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే అని అనుకోవడం లేదు. ఏదో ఒక ఉపాధి దొరకాలి, చేతికింత పని దొరకాలి, రోడ్లు బాగుండాలి అనుకుంటారు. పనుల కోసం వలసలు వెళ్లిన వారు తిరిగి గ్రామాల్లో ఉపాధి పొందేలా ప్రణాళికలు సిద్ధం చేసి దానికి అనుగుణంగా వాటిని ప్రజలకు వివరించాలి. దీనికోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి. దీనికోసం పరిశ్రమలు తీసుకురావడం, కులవృత్తులపై శిక్షణ ఇవ్వడం వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే ప్రతి చేనుకు నీరందేలా సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. దీనికి సంబంధించి ప్రజల్లో భరోసా కలిగిస్తేనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సానుకూల ఫలితాలొస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
చూడాలి మరి జనసేన కూటమి ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావితం చేస్తుందా అనేది.